మీ ఇంటిలో డబ్బు వస్తుంది కానీ చేతిలో ఉండటం లేదు. వాస్తులో చిన్న తప్పు కూడా కారణం కావచ్చు. మనకి చాలాసార్లు ఇలా అనిపిస్తుంది, ఎంత సంపాదించినా ఎక్కడ ఖర్చు అయిపోతుంది, సేవింగ్స్ పెరగటం లేదే. ఇది కేవలం ఫైనాన్స్ సమస్య కాదు. ఇంటి వాస్తు ప్రభావం చాలా ఉంటుంది. మొదటిగా ఇంటి మెయిన్ డోర్ ఎదుట చెత్త, అడ్డంకులు, బ్లాక్ ఉంటే ధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఎంట్రన్స్ ఎప్పుడు క్లీన్గా, శుభ్రంగా ఉండాలి. ఉత్తర దిశ, ఇది ధనానికి సంబంధించిన దిశ. ఈ దిశలో బరువైన వస్తువులు, ఎత్తైన గోడలు, స్టోరేజ్ ఎక్కువగా ఉంటే ఫైనాన్షియల్ ఫ్లో తగ్గిపోతుంది. ఇంటిలో నీటి స్థానం కూడా చాలా ముఖ్యమైనది. తప్పు దిశలో బోరు, ట్యాంకు, నీటి నిల్వ ఉంటే వాటి వల్ల నెగిటివ్ ప్రభావం ఉండవచ్చు. అతి ముఖ్యమైనది ఇంటిలో అవసరం లేని వస్తువులు. పాత వస్తువులు ఎక్కువగా ఉంటే అవి ఎనర్జీ ఫ్లోని బ్లాక్ చేస్తాయి. క్లీన్ స్పేస్, బెటర్ ఎనర్జీ ఫ్లో. ఈ చిన్న మార్పులు చేస్తే మీ ఇంటిలో ఎనర్జీ ఫ్లో మారుతుంది. వాస్తు అనేది మంత్రం కాదు, కానీ సరైన పద్ధతిలో ఉంటే జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని వాస్తు వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటిలో ఏదైనా సమస్య ఉంది అని మీకు అనిపిస్తుంటే కామెంట్లో చెప్పండి. మేము దానికి వాస్తు సలహాలు ఇస్తాం. శాస్త్రీయ జ్ఞానంతో జీవనం.